మిత్రులారా, భ్రమణ సమరూపత మరియు చుట్టుల సంఖ్యకి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులకి సంబంధించిన ఈ వీడియోకు మీకు స్వాగతం. క్రిందటి వీడియోలో మనం భ్రమణ సమరూపత 1/2 భ్రమణ సమరూపత 1/4 భ్రమణ సమరూపతలకు సంబంధించిన కొన్ని ఉదాహరణల్ని చూశాము. ఈరోజు వీడియోలో మనం వీటికి సంబంధించిన అపోహలు మరియు కొన్ని సామాన్య తప్పుల గురించి తెలుసుకుందాం. క్రింద ఇవ్వబడిన వాక్యం సత్యమో అసత్యమో చెప్పండి. ఇచ్చిన ఆకృతి సగం చుట్టేసరికి ముందు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. మీరు ఈ వ్యాఖ్యానాన్ని నిజమని నమ్మినట్లయితే ఈ ఆకృతిని మీరు సగం చుట్టడం ద్వారా ఇది ముందు ఉన్నట్లుగానే కనిపిస్తోందని మీరు భావించవచ్చు. అలా ఆలోచిస్తే మీరు ఆకృతిపైన ఉన్న చిహ్నం మీద శ్రద్ధ పెట్టడం లేదని అర్థం. మనం ఆకృతిని సగం చుట్టినట్లయితే చిహ్నాల స్థానాలు మారిపోతాయి. ఈ ఆకృతిని సగం చుట్టాక ఇది ముందు ఉన్నట్లుగా కనిపించడం లేదు. కాబట్టి ఈ వ్యాఖ్యానం అసత్యం. రండి ఇప్పుడు చూద్దాం మరొక ఉదాహరణ. ఇవ్వబడిన ఆకృతిలో ఒక పావు వంతు చుట్టేసరికి ఇది ముందు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే వీడియోను ఇక్కడ ఆపి జవాబు ఆలోచించవచ్చు. మీరీ విషయాన్ని సరైనదిగా భావించినట్లయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, దీన్ని సగం చుట్టడం వల్ల ఇది మీకు మళ్ళీ అదే విధంగా కనిపిస్తుందని. ఒకవేళ సగం చుట్టిన మీదట మీకు ఈ విధంగా కనిపిస్తున్నట్లయితే 1/4 వంతులో కూడా ఇది అదే విధంగా కనిపిస్తుంది. కానీ ఇది ఆ విధంగా కాదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సగం చుట్టిన మీదట లేదా 1/4 వంతు చుట్టిన మీదట మీరు గమనించి ఉండవచ్చు, సగం తిప్పిన మీదట అది అదే విధంగా ఉంటుంది. కానీ 1/4 వంతు చుట్టిన మీదట అదే విధంగా కనిపించడం లేదు. కాబట్టి తెలుసుకోవలసిందేమిటంటే, ఏదైనా ఆకృతి సగం చుట్టిన మీదట తన ప్రాథమిక రూపాన్ని కలిగి ఉంటుందో అది 1/4 వంతు చుట్టినా కూడా అలాగే ఉండడం తప్పనిసరి కాదు. కాబట్టి ఈ వ్యాఖ్యానం తప్పు. రండి ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. ఇచ్చిన ఆకృతిలో మనం సగం చుట్టి లేదా 4వ వంతు చుట్టి తిరిగి ఇదే పటాన్ని పొందగలమా? మీ సమాధానం అవును అయితే మరి ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఒకవేళ మనం ఈ చిత్రాన్ని 1/4 వంతు చుడితే ఇది కాస్త ఈ విధంగా కనిపించవచ్చు. ఒకవేళ మనం నిజ ఆకృతిని సగం చుట్టినట్లయితే అప్పుడు ఇలా కనిపించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ముందు ఉన్నట్లుగా కనిపించదని మీరిక్కడ చూశారు. కాబట్టి ఈ వ్యాఖ్యానం తప్పు. ఈ వీడియోలో ఈరోజు మనం ఏదైనా ఆకృతిని సగం లేదా ఒక పావు వంతు చుట్టే సమయంలో దాని మీద ఉన్న చిన్న చిన్న గుర్తుల మీద కూడా దృష్టి పెట్టాలి అని నేర్చుకున్నాము. ఒకవేళ సగం చుట్టాక ఏదైనా ఆకృతి నిజ ఆకృతిలో కనిపిస్తూ ఉంటే 1/4 వంతు చుట్టేసరికి నిజ ఆకృతిలో తప్పక కనిపించాలని ఏమీ లేదు. ప్రతి పటం సగం చుట్టాక లేదా 1/4 వంతు చుట్టాక మనకి నిజ ఆకృతి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పలేమని మీరు ఇక్కడ తెలుసుకున్నారు. ఈ వీడియోలో పేర్కొన్న ముఖ్యమైన విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.